హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ మనం సర్వపిండి చేసుకుందాము, ఈవినింగ్ స్నాక్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికోసం పిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కారం, నువ్వులు, పల్లీలు, శనగపప్పు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 బౌల్స్ తీసుకున్నాను, 2 కప్స్ ఆఫ్ పిండి తీసుకున్నాను, 2 వచ్చినాయి దానికి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత పిండికి పట్టాలని, తర్వాత సాల్ట్, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలను పిసికాను. మనము ఎలా పులుచుకి ఉల్లిపాయలు వేసి దాన్ని పిసుకుతామో అది అలా చేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేసి అట్లా పిసికి అందులో పిండిలో వేసేయాలి. వేసిన తర్వాత కారం వేయాలి. సాల్ట్ మనం అంతా దానికి సరిపడా వేసినాము. ఒకవేళ తక్కువ అనిపిస్తే పిండి మొత్తం కలిపినాక తక్కువ అనిపిస్తే కొంచెం టేస్ట్ చేసి వేసుకోండి. నువ్వులు 2 స్పూన్స్ వేసాను. శనగపప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. నేను ఇక్కడ కొత్తిమీర వాడిపోయినట్టుండే, అందుకే కొత్తిమీర వేయలేను. కరివేపాకు అండ్ కొత్తిమీర, పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు మా ఇంట్లో అవాయిడ్ చేస్తామండి, ఎందుకంటే నేను మా పాప పల్లీలు తినము, అందుకే. ఓకేనా, ఇప్పుడు అంతా మంచిగా ముద్దలాగా కలుపుకోండి పిండిని. కలుపుకున్నాం కదా, మనం ప్యాన్కి పెట్టేస్తాం. ప్యాన్కి ఫస్ట్ ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసిన తర్వాత ఇప్పుడు నేను పిండి కలిపానుగా, అందులో 2 వస్తాయి. హాఫ్ పెట్టాను ఫస్ట్ ఒకసారి, ఇంకో హాఫ్ నెక్స్ట్ టైం పెట్టాను. మనం 1 కప్కి 1 వస్తుంది అన్నమాట సర్వపిండి అప్ప. సేమ్ ఇదే పిండితోని మనం అప్పాలు వేసుకోవచ్చు, బజ్జీల్లాగా. ఇదిగోండి పెట్టేస్తున్నాను. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టి హోల్స్లో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. నేను ఎక్కువ వేయలేను, నేను ఆయిల్ తక్కువనే తింటా కాబట్టి ఎక్కువ వేయలే. మళ్ళీ నాన్ స్టిక్ పైన పెడితే, ప్యాన్కి పెడితే బాగుంటుంది, ఆయిల్ ఎక్కువ పట్టదు. లిడ్ క్లోజ్ చేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పైన ఉడికించి తర్వాత రివర్స్ అని చిన్న మంట పైన పెట్టాను. రివర్స్లో కూడా కాల్చాను అనమాట. యాక్చువల్గా చాలామంది రివర్స్లో కాల్చారు, కాకపోతే నేను పైన కొంచెం అది కాలనట్టు అనిపించింది, అందుకే రివర్స్ అని కాల్చాను. ఇదిగోండి సర్వపిండి రెడీ అయ్యింది. ఇంకొకటి పెడుతున్నాను చూడండి. ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, ఫస్ట్ తీసినా కదా సర్వపిండి పెట్టి తీసినాక కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే అది ప్యాన్ కాలుతుంది, అందుకే గ్యాప్ ఇచ్చి ప్యాన్ చల్లారిన తర్వాతనే నెక్స్ట్ వన్ పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సర్వపిండి రెడీ అయ్యింది. ఇప్పుడు రివర్స్లో కొంచెం ఇది ఉడకాల్చి